ప్రియులారా, అందరికీ యేసుప్రభు నామములో నేను శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం ముందు కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు చేశాడు కదా ప్రియులారా. ఆయన చక్కటి ప్రసంగాలు చేశాడు, ఆయన ఎన్ని అద్భుతాలు కలిగించాడు. అంతేకాకుండా ఆయన చనిపోయిన వారిని లేపాడు. అన్నిటికంటే ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనందరి కొరకు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు లేచాడు. యేసు ప్రభు ఒకవేళ లేయకుండా ఆయన పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన మరణము వేస్ట్ అయ్యేదంట, వ్యర్థమయ్యేదంట. ఆయన పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన మరణం ఏమైందంట? బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన యొక్క మరణము వృధా అయ్యేదంట. వృధా అనే మాటకు వేస్ట్ అనే మాట. సో వేస్ట్ అయ్యేది. కానీ ప్రియులారా, ఆయన యొక్క పునరుత్థానమే ఈరోజు మనందరినీ ఆయన వెంబడించేవారుగా మనం చేసి, కాబట్టి దేవునికి వందనాలు. అండ్ యేసుక్రీస్తు సిలువలో ఆయన వేలాడినప్పుడు ప్రియులారా, బైబిల్లో రాయబడింది, చివరికి ఆ శిలువ మీద ఉన్నప్పుడే చనిపోక ముందు 7 మాటలు మాట్లాడాడంట. నేను పొద్దున అందరికి మెసేజ్ పంపించాను, వచ్చిందనుకుంది కదా. యేసుక్రీస్తు సిలువలో చనిపోక ఈ 7 మాటలు మాట్లాడు జయంతి. ఇంకా దానికంటే ఎక్కువ ఆయన సిలువలో మాట్లాడాడు. ఏంటి ఉదయ్ సిలువ మరణం అంటే? బైబిల్ ప్రకారం రాయబడింది, రోమా దేశస్థులు ఎవరైనా క్రిమినల్ని ఒకే శిక్షించాలంటే వారిని సిలువలో వేసేవారు. సిలువ మరణం అనేది యూదుల సాంప్రదాయం కాదు. ఎవరి సాంప్రదాయం? రోమా దేశస్థుల సాంప్రదాయం. ఆ రోజు రోమా దేశస్థులు ఇస్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని పరిపాలించారో అలా ఈ రోమన్స్ ఒకే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. వీళ్ళంతా వీళ్ళకి బానిసలు ఉండేవారు. ఆ సమయంలో యేసుక్రీస్తును వాళ్ళు సిలువేశారు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తును సిలువేసినప్పుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రియులారా ఆయన సిలువ వేశారంట. గోల్గతా అనే ఒక కొండ పైన ఆయన సిలువ వేశారంట. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన పక్కన ఎంతమంది దొంగలు వేశారంట? 2 దొంగలు వేశాడంట. సామాన్యంగా ప్రతాప్ శిలువ మరణం చాలా అవమానకరమైన మరణం అంటాడు. మొగోళ్లకు ప్రియులారా ఆల్మోస్ట్ ఈ నడుము దగ్గర మాత్రం ఒక చిన్న బట్ట ఉంటదంట, తక్కిందంతా ఓపెన్ అంట ప్రియులు, హాఫ్ నేకెడ్ అంటారు కదా. సో ఆ రకంగా నన్ను గుర్తుపెట్టుకుంటా. ఆ రకంగా ప్రియులారా యేసుక్రీస్తు మరణం చాలా అవమానకరం అంటాడు. శిలువ మరణం హైవే పక్కన పెట్టేవారు అంటండి. హైవే పక్కన రోడ్ల మీద బస్సులో వెహికల్స్ వెళ్తూ వస్తుంటాయంట. ఎవరైనా ఆ శిలువ మరణాన్ని చూసి వచ్చి ఆయన మీద ఉమ్మేసి నవ్వుకుంటూ పోయేవారంట. ఒక రకమైన అవమానకరమైన మరణం ప్రియులారా. సో యేసుక్రీస్తు శిలువలో ఆయన పలికిన 7 మాటలు కదా మనం చాలాసార్లు ధ్యానించాము. ఈరోజు కొన్ని కొత్త కోణంలో మనం గమనించుకుందాం. యేసుక్రీస్తు మొదట పలికిన మాట అది ఏంటంటే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం. అందరు టీవీ బైబిల్ తీయండి ప్రియులారా. యేసుక్రీస్తు శిలువలో చనిపోక ముందు, ఆయన ప్రాణాన్ని అర్పించక ముందు, ఆయన ఆత్మను దేవుడు సమర్పించక ముందు ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం. అందరు తీయండి. కొద్దిగా ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చాలా మంది రాలేదు, వచ్చిన వాళ్ళని బట్టి దేవునికి వందనాలు ప్రియులారా. 23:34 వచనము నేను చదువుతాను, ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించారు. 33 నుంచి చదువుదాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని
ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చిట్లు వేసిరి. గమనించండి, యేసుక్రీస్తును కపాలమనబడిన కొండపైన ఆయనను సిలువేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కానీ సిలువేశారంట. యేసుక్రీస్తు ఏమన్నారంట, ప్రియులరా, వీరేం చేయించున్నారో తండ్రి వీరు ఎరగరు కనుక నువ్వేం చేయండి, క్షమించండి. శిలువ మీద ఒక వ్యక్తి చనిపోతూ ఒకే క్షమించమని దేవుణ్ణి అడగడము చాలా గొప్ప హృదయం కలిగిన వ్యక్తి మాత్రమే చేయాలి కదా ప్రియులరా. బైబిల్లో ఇంకా ఇద్దరున్నారు, జయంతి, సునీత గారు. వాళ్ళు కానీ చనిపోక ముందు క్షమించమని అడిగారు, ప్రార్థన చేశారు. ఎవరు? స్టీఫెన్, వెరీ గుడ్. రెండోది యోబు, వెరీ గుడ్. యోబుకు అంతా పోగొట్టుకున్నాడు ప్రియులరా. యోబుకు ఒంటి మీద కురుకులు వచ్చాయి, ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా నష్టమైపోయింది, ఆయన గుడ్డంతా పోయింది. లాస్ట్ భార్య వచ్చిగానే ఆయన శపిస్తుంది, నువ్వు ఇంకా దేవుడు అంటున్నావు, దేవుడిని శపించి చావు అన్నప్పుడు యోబు ఏం చేశాడంటే చూడండి, యోబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. అంటే ఇదే ప్రార్థనను మన బైబిల్లో ఇద్దరు చూడగలుగుతాం ప్రియుల. 42:10 యోబు గ్రంథము 42:10. తొమ్మిదవ వచనం చదువుకుందామా. తేమానీయుడైన ఎలిఫాజును, చిహీయుడైన బిల్దాదును, నయమానీయుడైన జోఫారును పోయి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించింది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికంగా యెహోవా అతనికి దయచేసెను. సో ప్రియులరా, మొదటి వ్యక్తి, యేసు ప్రభువుకు ముందు ఒక వ్యక్తి వాళ్ళ స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడంట. తల నుంచి కాలు వరకు కూర్పులు, చీమ రక్తం కారుతుంది. ఎక్కడ చూసిన దుర్గలు ఒక చిల్లి పెయింట్ తీసుకుని ఎప్పుడు గోకుంటా ఉండేవాడంట. ఆయన 3 స్నేహితులు వచ్చి ఆయన ఒకటే వేధించినట్టు మాట్లాడుతున్నారంట. అప్పుడు యోబు ఏం చేశాడంట, వాళ్ళ స్నేహితుల నిమిత్తము ప్రార్థించాడు. అంత అనారోగ్యంలో, అంత రోగంలో దుర్గలు పెడుతుంది, మొత్తం బాడీ అంతా ఇరిటేట్ అవుతుంది. అలాంటి సమయంలో ప్రియులరా, ఈయన ఏమంటున్నాడు, ప్రభువా వీరేం చేయించున్నారో మీరు ఎరగను కాబట్టి. ఓకే, యోబు అంటాడు, ప్రభువా వాళ్ళ స్నేహితుల నిమిత్తమైన ప్రార్థన చేశాడంట. ప్రియులరా, యోబుకు దేవుడు పోగొట్టుకున్న దానికంటే ఎంత ఇచ్చాడంట, 2 అంతలు ఇచ్చాడంట. ప్రియులరా, ఇంకొక వ్యక్తి అపోస్తుల కార్యములు తీసుకుందామా ప్రియులరా. 7వ అధ్యాయము యేసుక్రీస్తు నుండి గొప్పతనము, ఆయన చనిపోతూ ఆయన చంపిన వారి గురించి క్షమాపణ ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయము 54వ వచనం అందరు గమనించండి, మీ బైబిల్ చూసుకోండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్లగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలు అనొక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టీఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపములు మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి ఏం చేశాడంట, చెప్పండి గట్టిగా,
నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు అక్కడ ఉన్నాడంట. స్టీవెన్ వాక్యం చెప్తుంటే అందరూ నువ్వేంట్రా దేవుడి కంటే నువ్వు గొప్పడువా, నీకు దేవుడు గొప్పనా అని చెప్పేసి ఆయన ఊరి బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారంట. ఈయన రాళ్లతో కొడుతున్నప్పుడు ఏమని చేశాడంట మొక్కలకి, ప్రభువా ఎవరైతే నన్ను కొడుతున్నారో రాళ్లతో వీరిని క్షమించండి. ఆయన రాళ్లతో కొట్టినప్పుడు ఆకాశం వైపు చూస్తే పరలోకం తెరవబడ్డదంట. అప్పటి వరకు సింహాసనంపై కూర్చున్న క్రీస్తు లేచి నిలబడ్డాడంట. ఆయన వెల్కమ్ చేసి స్వాగతం చెప్తున్నాడంట. ఎంత ఆ యేసు ప్రభు నిలవడం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమంటున్నాడు, ప్రభా ఎవరైతే నన్ను రాళ్లతో కొడుతున్నారో వారిని క్షమించండి. సుప్రీంగా క్రైస్తవులకు మాత్రమే కదా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఈ గుణం ఉంటుంది. సో క్షమించే గుణము చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రియులను క్రైస్తవమైన మనము యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన కాళ్ళల్లో 2 మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, చేతులలో 2 మేకులు, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన 39 కొరడా దెబ్బలు, తల నుంచి కాలు వరకు ఒకటే బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్, మొత్తం రక్తమంతా కారుతుంది ప్రియులరా. అలాంటి సమయంలో ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా మీరేం చేయుచురు తండ్రి, మీరు ఎరగరా, కొట్టేటోళ్ళు ఎరగరా, ఆయన మీద ఉన్మేషం తెలియదా, ఆయన కళ్ళు బూసి బుద్ధి నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు నువ్వు కొట్టారు చెప్పు అని అవమానపరిచి, ఆయన బట్టలు ప్రియుల ఎంత దరిద్రం కదా, వాళ్ళ మనసు ఎంత చెడ్డది కదా. ఆయన బట్టలు తీసి చిట్లు వేసుకుని పంచుకున్నారంట. ఈ షర్ట్ నీకు, లేకపోతే ఈ ప్యాంట్ నీకు, ఇక ఇద్దరు ఈ రకంగా ఆయన బట్టలు ప్రియుల వాళ్ళు చిట్లు వేసుకుని పంచుకున్నారంట. యేసుక్రీస్తు శిలువ మీద ప్రభువా తండ్రి మీరేం చేయించున్నారు కాబట్టి మీరు సుప్రియులరా, యేసుక్రీస్తు మొదట మాట క్షమించమని వేడుకున్నాడు. సో మనందరి జీవితంలో మనం కానీ ఎట్లుండాలి, మనం యేసు ప్రభు శిలువ మరణాన్ని ధ్యానించి మనం క్షమించకపోతే మనకేమో లాభమా? ఏముంది? యేసు ప్రభు శిలువ మరణాన్ని ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభు అఫ్కోర్స్ మొదటి మాట క్షమించమని అడిగాడు. మరి అది నేర్చుకుని మనం క్షమించకపోతే ఏం లాభము? భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడబుట్టిన వారి మధ్య, అత్త కోడళ్ళ మధ్య, పిల్లల మధ్య కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలా? క్షమించాలా లేకపోతే గొడవ పడాలా? క్షమించాలని ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాం. సో యేసుక్రీస్తు చంపినప్పుడు ఆయన శిలువ వేసినప్పుడు ఆయన కోపపడకుండా వారిని క్షమించని ప్రభువా. ఎందుకు యేసుక్రీస్తు శిలువలో చనిపోవాల్సి వచ్చిందంటే ప్రియులారా, బైబిల్లో ఒక సూత్రం ఉంది. ఏంటా సూత్రము? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, కలగదు. లేవియలో చూడండి ప్రియుల వాక్యం తీసుకుందామా మనం ఒకసారి. లేవియ కాండం 17:11. యేసుక్రీస్తు ఎందుకు శిలువలో తన రక్తాన్ని చిందించినట్టు ఈ రూల్ ప్రియులరా ఆయన పాటించాడు. లేవియ కాండము 17:11. బైబిల్లో రాయబడిన ప్రియులరా, ఒకవేళ మనం రక్తం చిందించకుండా ఎవరి పాపాలు కానీ క్షమింపబడమంటాడు. 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందామా? నేను చదువుతాను, గమనించండి అందరూ. 17:11. రైట్. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయినకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలు ఆజ్ఞాపించుతున్నాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సో పిల్లరా, ఒక బాడీలో ఒక రక్తము మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుందంట. అందుకే బైబిల్ రాయబడి రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు.
హీబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీసుకుందాం ప్రియులరా. యేసుక్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడంట ప్రియులరా? హీబ్రీయులకు రాసిన పత్రిక 9:22. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుతుందా? ఇది అండర్లైన్ చేసుకున్నాం. 9:22 శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుందని కదా. ఇక్కడ ఏముందంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా ఏం కలగదంట? పాప క్షమాపణ కలగదంట ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు శిలువలో చనిపోయేటప్పుడు తన కాళ్ళు, తన చేతులు, తన తలకాయ, తన బాడీ మీద మొత్తం బ్లడ్ మొత్తం రక్తం అది మనందరి కొరకు ప్రియుల మన పాపాలు క్షమించడానికి ఆయనకి రక్తం చిందించకుండా సుప్రియ నార్మల్ గా చనిపోయి ఉంటే మన పాప క్షమాపణ కలిగేది కాదు. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలకు మీరు ఈ తోటలో ఉండండి, నిర్భయంగా ఉండండి, ఈ పండ్లలో మీరు తిని మీరు జీవించిందంటే వీళ్ళు ఏం చేశారంటే సాతాను మాట విని దేవుడు చెప్పిన పండును వాళ్ళు చెప్పని పండును వాళ్ళు తిన్నారు. తిన్నప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయంట ప్రియులరా. అప్పుడు దేవుడు వచ్చి ఆదాము ఎక్కడున్నావంటే వాళ్ళు దాచుకుని ఉన్నారంట ప్రియులరా. దాచుకుని ఏమన్నారంట, అయ్యా ఎవరయ్యా మిమ్మల్ని ఆయన తినమన్నారంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు సాక్షి చెప్పుకుంటారు. లాస్ట్ దేవుడు వాళ్ళకి చర్మములతో పుట్టిన దుస్తులను ఇచ్చాడంట. ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం చూసుకుందామండి. ఆది కాండం 3:21. తీశాం కదా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను వేయించి వారికి తొలగించెను. అలా చదువుతాను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను వేయించి వారికి తొలగించాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చేయించాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం చర్మం ఇది కదా? ఏం చర్మం ఇది? నార్మల్ గా చర్మపు జాకెట్లు లేకపోతే బెల్టులు ఇవన్నీ ఎట్లా వస్తాయి తెలుసండి? ఒక ప్రాణిని చంపిన తర్వాత దానిపైన ఉన్న ఆ యొక్క స్కిన్ తో చర్మంతో జాకెట్స్ బాంబే లేకపోతే ఢిల్లీకి వెళ్తే చాలా చీప్ లో దొరుకుతాయి. ఎలా వచ్చాయి ప్రియులు అంటే అవి ఒక ప్రాణిని చంపి వాళ్ళు చర్మము తీసి దాంతో బట్టలను ఇస్తారు. ఇక్కడ యెహోవా ఆదాముకును హవ్వకును చర్మపు బట్టలు ఇచ్చారంట. రోహిత్ ఎక్కడి నుంచి వచ్చాయంట ప్రియులరా? డెఫినెట్ గా దేవుడు ఒక ప్రాణిని చంపి దాని చర్మాన్ని తీసి వీరి బట్టలు కుట్టించారు. సో అంటే ఈ మొదట ఆదాము హవ్వల సిగ్గు వాళ్ళ యొక్క అవమానాన్ని కప్పడానికి ఒక ప్రాణి రక్తాన్ని చిందించవలసి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ నియమం స్టార్ట్ అయిందండి. ఏమని? రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆదాముకి 2 పిల్లలు పుట్టారు, కాయేను ఏబేలు. వీళ్ళు ఏం చేశారంటే పిల్లరా, కాయేను ఆయన పొలంలో ఉన్న మొత్తం ధాన్యము, బియ్యము, కూరగాయలు వాటన్నింటిలో 10వ వంతు తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఏబేలు ఏం చేశాడంట, ఆయన మందలో ఉన్న తొలి చులుకను లేకపోతే మొదటి ఆ యొక్క గొర్రె పిల్లను తెచ్చి దేవునికి సమర్పించాడు. ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం అండి. 4:4 మేము 3 చదువుకుందామా? కొంతకాలమైన తర్వాత కాయీను
పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కాయినును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వీళ్ళు ప్రియులరా ఆదాము యొక్క మొదటి పిల్లల అనుష. ఎవరెవరు? కాయిను, ఏబేలు. కాయిలైన పంటలో ఉన్న 8 ఇచ్చాడంటారు రుచి. కానీ ఏబేలు ఏం చేశాడంట? ఆయన మందలో ఉన్న కొన్ని గొర్రెలను తెచ్చి దేవుడికి సమర్పించాడు, దేవుడికి బలి అర్పించాడు. దేవుడు ఎవరు కానుకను అంగీకరించాడంట? ఏబేలు కానుకను, కానీ కాయిను కానుకను అంగీకరించాడు. రీజన్ ఏంటి తెలుసా సుప్రియ? కాయిను కానుకలో రక్తం లేదంట, ఏబేలు కానుకలో ఏముందంట? రక్తం ఉంది. మెయిన్ లాజిక్. రక్తం చిందించకుండా ఏం లేదు జయంతి, రక్తం చిందించకుండా ఏం లేదంట? పాప క్షమాపణ లేదు. 2 కానుకలు తెచ్చారు, కాయిను తెచ్చాడు, ఏబేలు తెచ్చాడు. దేవుడు ఎవరిదే యాక్సెప్ట్ చేశాడంటానికి? ఏబేలు. కారణం ఏంటంట? దాంట్లో జీవం ఉంది, దాంట్లో రక్తం ఉంది, రక్తం చిందించారు. ఆ రోజు నేను చెప్పే కదా, దేవుడు ఒక పశువును చంపి దాని చర్మముతో వీళ్ళకి బట్టలు తొడిగించాడంట. ఆ రోజు నుంచి ఒక నియమం స్టార్ట్ అయింది, ఒక రూల్ స్టార్ట్ అయింది. ఏంటి ఆ రూలు? రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక ప్రాణిని చంపి బట్టలు కుట్టించాడు. కాయిను ఏబేలు కానుకలలో ఏబేలు కానుకను దేవుడు స్వీకరించాడు. 3వదంట ప్రియులరా, బైబిల్లో రాయబడింది రక్తం చిందించుకుంటే పాప క్షమాపణనే లేదు. అందుకనే యేసుక్రీస్తు శిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన జనరల్గా చనిపోయింటే అయిపోతుంది రోయ్, కానీ ఆయన చనిపోయినప్పుడు ఏం పోయిందంటే ఆయన బాడీలో అంతా రక్తం పోయిందంట ప్రియులరా. 39 కొరడా దెబ్బలు కొట్టేవారంట ప్రియులరా. 40వ దెబ్బ కొడితే చనిపోతారని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే 39 కొరడా దెబ్బలు మాత్రం కొట్టి వదిలేవారు. 40 దెబ్బలు కొడితే ఇంకొక దెబ్బ కొడితే నెక్స్ట్ శిక్షకు అర్హుడు కాదు. 40 కొట్టావు కదా. సో మొదటి ప్రియుడు యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరేదో కనుక వీరిని ఏం చేయండి, క్షమించండి. 2వది యేసుక్రీస్తు పలికిన మాట, అదే లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. 23:43. రెండవది యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది ఎన్నో మాట అంట ప్రియులరా? 2వ మాట. మొదటి మాట ఏదంటే యోచిత, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో వీళ్ళు ఎదురు కాబట్టి వీరిని క్షమించండి. 2వ మాట సునీత గారు ఏమంట? అయ్యా నువ్వు నాతో కూడా నేడు ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. ఎవరమ్మా ఇక్కడ ప్రియులరా అంటే ఇద్దరు దొంగలలో ఒక దొంగ. ఇద్దరు దొంగలు శిలువలో వేశారంటే యేసు ప్రభుతో పాటు ప్రియులు ఒక్క మంచి పని కానీ చేయలేదంట. వారిలో ఒకడు అంటాడంట, అయ్యా నువ్వు తప్పించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు తప్పించుకొని మమ్మల్ని కానీ రక్షించు అన్నప్పుడు 2వవాడు వాడిని గర్భిస్తాడంట, అరే అట్లా అనొద్దు, మనం చేసిన పాపానికి మనకి శిక్ష, మనం అర్హులమే, కానీ ఈయన ఏ పాపము చేయలేదే, ఈయనకి శిక్ష తగదు అని చెప్పి గర్తించి ఒక మాట అంటాడు. చూడండి ప్రియుల వాక్యము, అదే 23వ అధ్యాయంలో 39. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే 2వ వాడు వానిని గద్దించి,
నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పదము ఏ పాపము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. సో రెండోది సీను యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు మాట. సో జెసికా, ద ఫస్ట్ సేయింగ్ జీసస్ సెడ్, Father, you forgive these people because they do not know what they are doing. The second word Jesus said to the thief on the cross, he said, today you shall be with me in paradise. ప్రతాప్, ఇంతవరకు వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇద్దరు దొంగలు ఒక్క మంచి పనిగా చేయలేదంట. అందుకే వాళ్ళిద్దరు సిలువ వేశారు. కానీ చనిపోతూ ఒకడు రిపెంట్ అయ్యాడంట, అది గద్దించాడంట. ఎందుకే అలా మాట్లాడుతున్నావు, నీకు దేవుని భయం లేదా? కనీసం చనిపోతున్నావు ఇప్పుడు. అయ్యా యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆయన అంటాడు, నీవు నేడు నాతో కూడా ఎక్కడ ఉంటావంట? ఆ రోజు యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే చెప్పండి? పరదేశికి వెళ్ళాడు. చాలా సింపుల్ అది. ఆయనతో పాటు యేసు ప్రభు అంటాడు, నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఒకప్పుడు సుప్రియ, పరదేశి అనేది భూమి లోపల ఉండేది, పాతాళంలో ఉండేది. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి ధనలక్ష్మి గారు. ఒకటి చీకటి, పన్ను కొరుకుట, ఏడ్చే స్థలం. ఇంకా కొద్దిగా పైన పరదేశి అనే స్థలంలో ఉండేది. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రభువు నమ్ముకుంటే పరదేశికి వెళ్తారు, ప్రభువు నమ్ముకుంటే పాతాళానికి వెళ్తారు. పాతాళంలో ఏముంటుందంట? చీకటి, ఏడుపు, పన్ను కొనుట. మనం కానీ రేపు దేవుని చిత్తమై మనం ప్రభు మనం పిలిచాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తామంటామంట? పరదేశి. పరదేశంలో ఏముంటుందంట? మనం సంతోషంగా ఏ పని లేకుండా ఆనందంగా అందరు అబ్రాహాం, ఇసాకు, యాకోబు వీళ్ళందరితో మనం కలుసుకుంటూ ఒక మంచి ఆనందంగా ఉంటాం. మనం డైరెక్ట్ గా దేవుని చూడం చనిపోయిన వెంటనే. The moment we die or the moment we sleep, we will go to a place called paradise. Abraham, Isaac, Jacob, all the saints in the Old Testament, New Testament, they will be there. We don't meet God. మనం డైరెక్ట్ దేవుడు చూడప్పుడులా ఈ పరదేశంలో ఉంటాం. కొన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫెలోషిప్. తర్వాత తీర్పు అయిన తర్వాత అప్పుడు we will see God. సో యేసు ప్రభు చనిపోయి పరదేశికి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళి అక్కడ ఉన్న అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరినీ ఆ పరదేశిని పరలోకానికి తీసుకెళ్లాడంట. ఇప్పుడు పరదేశి ఎక్కడుందంట? ఆకాశంలో, పరలోకంలో ఉంది. ప్రియులారా, ఒకప్పుడు ఎక్కడ ఉండేది? పాతాళంలో ఉండేది. యేసు ప్రభు ఈ 3 రోజులు చనిపోయి ఏం చేశాడు? పాతాళానికి వెళ్ళి వారికి వాక్యాన్ని చెప్పి ఆ యొక్క పరదేశిని యాజ్ ఇట్ ఈస్ పరలోక రాజ్యానికి తీసుకెళ్లాడంట. సో కాబట్టి ప్రియులారా, రెండో మాట యేసుక్రీస్తు అంటాడు, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? అంటే ఇంత ఘోరంగా ఇంత పాపం చేసినా గానీ యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా ఎద్దుకు వచ్చువారు నేను ఎన్నటికీ. ఎంత ఊపిరైనా పర్లేదు సునీత గారు, ఎంత దరిద్రమైన పనులు చేసినా పర్లేదు సీను. ఒక్కసారి మనం నిజంగా రిపెంట్ అయ్యి, అయ్యా నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే దేవుడు మనకు క్షమించి ఆయన రాజ్యంలో మనకు స్థానాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. మూడవది ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మూడో మాట ఏంటంట? ఓకే, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు చెప్పిన మూడో మాట, పలికిన మూడో మాట. 19వ అధ్యాయము 26, 27. 25వ వచనము, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను.
తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మూడో మాట, యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు ఏమన్నాడంట ప్రియులరా? మరియా, ఇంకా కొంత మరియలు అక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారంట ప్రియులరా శిలువ దగ్గర. సో యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ వాళ్ళ తల్లిని చూసి, ఓకే అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరిని చూపించిండు? యోహాను. ఎవరిని చూపించాడంట? యోహాను చూపించి, ఇదిగో అమ్మా నీ తల్లి, ఇదిగో అమ్మా నీ కుమారుడు. ఆ కుమారుడు చూసి, ఓకే ఆ యోహాను చూసి, ఇదిగో నీ తల్లి. ఆ రోజు నుంచి మరియమ్మను యోహాను తన ఇంట చేర్చుకున్నాడంట. ఎందుకు చెప్పాడు చెప్పండి ప్రియులారా? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ యోసేపులకు 4 అబ్బాయిలు పుట్టారు, కొంతమంది అమ్మాయిలు పుట్టారు. కానీ వీళ్ళంతా యేసుప్రభుని విశ్వసించలేదు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నమ్మలేదు. బైబిల్ రాయబడింది, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన సొంత సహోదరులే ఆయన నమ్మలేదంట. సో యేసుక్రీస్తు ఒక డౌట్, వాళ్ళు నన్నే నమ్మని వాళ్ళు నాకు జన్మనిచ్చిన ఈ తల్లిని ఎలా చేర్చుకుంటారు అనే డౌట్ ఉండి యేసుక్రీస్తు లాస్ట్ ఆ తల్లిని యోహాను చేతికి అప్పగిస్తారు. యోహాను ఎంత చక్కగా ప్రియులరా మరియమ్మను చేర్చుకొని లాస్ట్ వరకు ఆమెను ఆయనే చూసుకున్నాడంట. తర్వాత యేసుక్రీస్తు అన్నదమ్ములంతా రక్షణ పొందారు ప్రియులరా. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు. కానీ ఆ సమయంలో యోహాను ఎంత చక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా. నార్మల్గా మన మదరు మన ఫాదర్ కానీ ఈరోజు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తుంటారు, సరిగా చూసుకోరు, తిడుతుంటారు, ముసలోడా అని చెప్పి. అలాంటిది యోహాను యేసుక్రీస్తు సొంత తల్లిని ఆయన అంగీకరించి ఆమె ఇంట్లో చేసుకోవడము ఎంత ఆశీర్వాదకరం. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మన ఇంట్లో ఉండే పెద్దలను, తల్లిదండ్రులను, అత్తమామలను అండ్ ప్రతి ఒక్కరిని మనకంటే వయసులో పెద్దోళ్ళు కాబట్టి మనం వారిని ఏం చేయాలంటే పిల్లలా గౌరవించి వాళ్ళని మనం చేర్చుకోవాలి. మన మదర్ అయితే మనం అలా ట్రీట్ చేస్తామా మన అత్తని? మన కూతురు అయితే మనం అలా ట్రీట్ చేస్తామా మన కోడల్ని? So third thing Jesus said to Mary, his mother, he said, "Mother, behold your son, John. John, this is your mother. Please take care of her." ఆమె కడుపున పుట్టిన 4 అబ్బాయిలు చేసుకుంటారో లేదో నాకు డౌటే. మూడవది, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు కదా వారికి చెప్పిన మాట. 4వ మాట యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం. వాట్ ఈస్ ద ఫోర్త్ సేయింగ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్? ఇవన్నీ శిలువ మీద నుంచి పలుకుతున్న మాటలండి. 27:46. మేము 45 నుంచి చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి, ఓకే. సో వీళ్ళ 4వది యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంట, ఏలీ ఏలీ లామా సబక్తాని. దానికి అర్థం ఇచ్చారు కదా, ఏంటంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు. ఇప్పటి వరకు మీరు గమనించండి ప్రియులారా, తండ్రి వీరేం చేయించున్నారో మీరు ఎరగరని తండ్రి అని ప్రేయర్ చేశాడు. ఇక్కడికి వచ్చే లోపల దేవా అంటున్నాడు. ఎందుకు తండ్రి అనట్లేదు అంటే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ఒక క్రిమినల్ గా అందరి పాపాన్ని మోసుకుని శిలువలో కనపడుతున్నాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ఎవరంట? ఒక క్రిమినల్.
యాక్చువల్గా ఆయన ఏం పాపం చేయలేదు. ఆయన ఎవరి గురించి చనిపోయాడట? మనందరి కొరకు. సో ఆయన పాపాలు తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను చూసినప్పుడు ఎలా కనపడ్డాడంట? యేసుక్రీస్తు ఒక క్రిమినల్ గా కనపడ్డాడు. ఇప్పుడు క్రిమినల్ గా ఉన్నవాడు జడ్జి దగ్గర తండ్రి అని పిలవగలుగుతాడు? ఏమని పిలవాలా? జడ్జి అని పిలవాలా. సో ఇక్కడ మొదటిసారి బైబిల్లో సుప్రియ ఉదయ్ ఫస్ట్ టైం యేసు ప్రభు తండ్రిని దేవా అనే మాట వాడాడు. ఇప్పుడు తండ్రి కుమారుల రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు జడ్జ్ క్రిమినల్, ఓకే, ఒక అపరాధి ఒక జడ్జి ఉన్న ఒక సంబంధం ఇక్కడ. యేసుక్రీస్తు అన్ని సహించగలిగాడంట పిల్లలు, కానీ తండ్రి ఆయన చేయి విడవడం మాత్రం యేసుక్రీస్తు సహించలేకపోయాడు. ఆయన మీరు ఊశారు, నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆయన గుద్దారు, కళ్ళు పూసి గుద్ది ఎవరు గుద్దారు చెప్పమని అడిగారు, అన్నారు. ఆయన గారి నో ప్రాబ్లం. కొరడాలతో కొట్టారు, ఆయన గారి సహించుకున్నాడు. పెద్ద పెద్ద ముళ్ళు ఆయన తల మీద పెట్టారు, ఆయన సహించుకున్నాడు. సిలువలో మేకులు కొట్టారు. ఒక మేకు ఏదో ఎంతో బరువు ఉంటుందంట, చాలా షార్ప్ ఉంటుందంట. ఇక్కడ కొడితే ఇక్కడ నరాలు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఎండింగ్ కాబట్టి ఇక్కడ కొడితే ఈ నరాల నుంచి మొత్తం బ్లడ్ అంతా బాడీలో ఉన్న మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చి చనిపోయింది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఒక బాధ ఏంటంటే, ఏదైనా మేనేజ్ చేసుకుంటా, తండ్రి నువ్వు నా చేయి విడిచావే, అది మాత్రం నేను సహించలేదు. ప్రతి స్థలంలో యేసుక్రీస్తు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను వచ్చాను. నేను చేసే క్రియలు నావి కావు, నా తండ్రి ఏది చెప్పాడు అది చేయడానికి వచ్చాను. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి, నా తండ్రి నా తండ్రి. ఎక్కడ కానీ దేవా అనే మాట ఆయన వాడలేదు ప్రియులారా. ఆయన మొదటిసారి వాడాడు, నా దేవా నా దేవా నన్ను దయా చేయించావు. ఇక్కడ యేసుక్రీస్తుకు తండ్రికి జుడిషియల్ రిలేషన్షిప్, జడ్జ్ క్రిమినల్ రిలేషన్షిప్. అందుకనే he could not say father. అందుకే నా దేవా, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, ఏలీ ఏలీ లామా సబక్తాని. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో అదే ప్రార్థించాడు కదా, ప్రభువా ఈ పాత్ర నా ఇద్దరి నుంచి తొలగించండి, ఆయనగా నా చిత్తం కాదు నీ చిత్తమే. నేను ఏదైనా సార్ సహించుకుంటా ప్రభువా, నువ్వు మాత్రం నన్ను చేయబడడం మాత్రం నేను సహించలేదు. కొంతమంది అంటుంటారు, నేను మందిరానికి రాకపోతే ఆ రోజంతా ఆ వారమంతా నా మనసంతా కొట్లాడుతుంది, పొద్దున లేచి నేను దేవునితో మాట్లాడుకుంటే నా మనసు బాధలు ఉండదు. అది ప్రియురా దేవుడికి భక్తుల నుండి ఒక రిలేషన్షిప్. తండ్రి అయిన దేవుడు అప్పటి వరకు మేనేజ్ చేశాడంట. లాస్ట్ కు ఎప్పుడైతే పాపాలన్నీ యేసుప్రభు దగ్గర మీదకి వచ్చాయో, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు, నా దేవా ఎందుకు నా చెయ్యి. ఐదో మాట యేసుక్రీస్తు ప్రియులుగా చెప్పిన పలికిన మాట చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. 4 సువార్తలలో ఆయన చెప్పిన మాటలు డివైడ్ చేశారండి. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా, 19:20లో యేసుక్రీస్తు చెప్పిన 5వ మాట. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హీబ్రూ, గ్రీకు, రోమా భాషలలో రాయబడిన కనుక యూదులు అనేకులు దానిని చదివిరి. ఐ థింక్ 28 కదా, సారీ అండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొరుచున్నానని అనిలో. చిలుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిలుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిలుక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. 5వది ప్రియులారా, యేసుక్రీస్తు ఏమన్నాడంట, ఓకే,
నేను తప్పి ఐఎమ్ థర్స్టీ. ఆ మధ్యాహ్నం ఎండాకాలంలో ప్రియులరా శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, ఏం లేదు, ఆయన నాలుగంతా ఎదిగిపోతుంటే ఆయన సహించలేకపోయాడు. ఒక వారం అన్నం లేకుండా పర్లేదు, కానీ ప్రియులరా నీళ్లు మన బాడీకి లేకపోతే మనం బ్రతకలేదు. నాకు ఆపరేషన్ బైపాస్ సర్జరీ అయిపోయినప్పుడు నన్ను ఐసీయూలో పెట్టి 4 రోజులు వాటర్ ఇవ్వలేదండి. నాకు ఈ హార్ట్ ప్రాబ్లం పెద్దగా అనిపించట్లేదు. నా ముక్కులో, నా నోట్లో పైపులు పెట్టారు, నా కాళ్ళకు పెద్ద పెద్ద బ్యాండేజెస్ చేశారు. అవన్నీ పెద్దగా నొప్పినట్లే. నాకు నాలుగు ఒకటే ఎండిపోతుంది. నీళ్ళు అడుగుతున్నా, సార్ గివ్ మీ వాటర్. డోంట్ గివ్ మీ వాటర్. వాటర్ తాగితే నాకు పొరబోతుంది, మళ్ళీ దగ్గు వస్తుంది. లోపల మనం గ్రాఫ్టింగ్ చేసినవి ఓపెన్ అవుతాయి. 4 రోజులు వచ్చి చాలా సఫర్ అయినా. Thirsty. I was so thirsty when I underwent bypass surgery. I said, I give you little water. చిన్న మూత, బిస్లరీ వాటర్ మూత చూసారు కదా, ఆ మూత కదండి, దానికంటే ఇంకా చిన్న మూత. అది ఇచ్చేవారు. అయ్యిందని యేసుక్రీస్తు నాకు సహాయాన్ని అడిగినప్పుడు ఏం చేశారంట, జయంతి ఒక చేదు చిరకనిచ్చారంట. పెద్ద బల్లెంకు ఒక స్పంజ్, మనం స్పంజ్ ఉంటుంది కదా, దానికి చేదు పెట్టి ఆయనకిస్తే ఆయన చూశాడంట, అది చాలా చేదు ఉందని మనం తాగదు కదా. అంత ఊరికం కదా ప్రియులారా, యేసుక్రీస్తు కనీసం తాగడానికి. మన దేహంలో ఎంతో నీరు ఉంటుంది ప్రియులారా. ఈ లోకంలో దేవుడు సృష్టించినప్పుడు ఆల్మోస్ట్ భూమిలో 90% దేవుడు నీళ్ళనే సృష్టించాడంట. అలాంటి తండ్రి, అలాంటి దేవాది దేవుడికి, అలాంటి ప్రభువుకు తాగడానికి ఏం లేకుండా దేవదానం. ఇదే మాట ఇంకొక వ్యక్తి అన్నాడు, చెప్పండి నాకు నీళ్ళు దాహం అవుతుందని. లాజరస్. ధనవంతుడు, లాజరస్ అని ఇద్దరు ఉన్నారు ప్రియులారా. ఈ ధనవంతుడు బాగా డబ్బున్నవాడు, మంచి మంచి బట్టలు వేసుకుని మంచి తిని ఎదురుగా లాజరస్ అనే వ్యక్తిని చూస్తూగానే ఆయనకి ఎప్పుడు సాయం చేయలేదు. అతను ఒంటి మీద కురుకులు, కుక్కలు వచ్చి నాకే అంటే ఆయన కురుకులు. Dogs used to come and lick his body, Lazarus' body, because full of sores on his body. Rich man, he used to enjoy nice food, he used to wear linen clothes, sumptuously used to eat. తృప్తిగా తినేవాడంట. ఆయన బల్ల నుంచి పడే రొట్టె ముక్కలు తిని ఈ యొక్క లాజరు బ్రతికేవాడు. ఇద్దరు చనిపోయారు. ఫస్ట్ లాజరు చనిపోయాడు, ఆయన పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. సో పాతాళానికి వెళ్ళి చూస్తే అబ్రహాం కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు. నేను చెప్పాను కదా, పాతాళము పరదేశి దగ్గర ఉండేది, కొద్దిగా లోయ ఉండేది, కానీ దగ్గర దే కుడ్ సీ ఈచ్ అదర్. సో దిస్ రిచ్ మ్యాన్ is calling, oh Father Abraham, I am very thirsty, my tongue is totally dried up, please send this Lazarus, let him dip the tip of his finger and quench my thirst. ఓ అబ్రహమా, నేను చాలా దాహం ఉన్నాను, లాజర్ను పంపి తన చిటికన వేలు నీళ్ళలో ముంచి, ఈవెన్ చిటికన వేలు ఒక చిన్న డ్రాప్ దొరికిన చాలు ప్రభువా. అబ్రహమా, అంత దాహం ఉంది నాకు, చిన్న నేను చిటికన వేలు ఏమొస్తాయండి, ఈవెన్ ఒక డ్రాప్ కనపడదు కదా ప్రియులారా. అంటే ఆ పాత్రలో అంత ఘోరం, అంటే దాహం అంత ఘోరం అంట ప్రియులారా. నీళ్ళు ఇవ్వలేదంట ప్రియులారా. లాస్ట్ యేసు ప్రభుకి ఇవ్వలేదు, ఇక్కడ లాజరస్కు ధనవంతునికి ఇవ్వలేదు. ఘోరం ఉంటుంది తెలుసా ప్రియులారా దాహం. అందుకే బైబిల్లో రాయబడింది, నా సేవకులలో మీ ఇంటికి ఉన్న సేవకులు వస్తే గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ప్రతిఫలమో ఓవనుకోరడంట. ప్రతాప్ ఎవరైనా ఇంటికి వస్తే మనం చాయ్, కాఫీ, కూల్ డ్రింక్స్ అవసరం లేదు, ఫస్ట్ ఏం ఇవ్వాలంట, గ్లాస్ ఆఫ్ వాటర్. ఇజ్రాయెల్ దేశం చాలా వేడిగా ఉంటుంది. ఆ రోజుల్లో యేసుప్రభు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే చల్ల నీళ్ళు ఇస్తే
వాళ్ళకు చాలా తృప్తి. ఐదవది యేసుక్రీస్తు దాహం అన్నాడు. ఆరవది ప్రియులారా చూడండి, అదే 30 వచనము 19:30. యేసు చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు కదా ప్రియులారా. సమాప్తమాయను అనే మాట 6వ మాట. ఏం సమాప్తమైందంట ప్రియులారా? తండ్రి, నువ్వు నన్ను పంపిన పనిని నేను సమాప్తం చేశాను, పూర్తి చేశాను. Jesus said, it is finished. What is finished? Whatever the work you have handed over to me, Lord, I have finished that. దేవుడు యేసుక్రీస్తుకు ఒక టాస్క్ ఇచ్చాడంట. ఏంటది? నువ్వు మనుషులకు వెళ్ళి అందరి కొరకు చనిపోవాలా. ఓకే, యూ ఫినిష్ దట్ వర్క్. యేసుక్రీస్తు లాస్ట్ అందరి కొరకు చనిపోయాడు. When Jesus died, he died for the whole world. There are many references. He said, it is finished. Father, whatever the work you have given to me, I have finished it. నీ వాక్యాన్ని చెప్పినా, దెయ్యాలను వెలగొట్టినా, రోగులను స్వస్థపరిచినా, చనిపోయిన వారిని లోపినా, కుష్ఠరోగులను స్వస్థపరిచాను, సువార్తను ప్రకటించాను, నీ వాక్యాన్ని ప్రకటించాను. సమాప్తమైన ప్రభువా, నువ్వు చెప్పినంత చేసి లాస్ట్కు నేను నా రక్తాన్ని చిందించిన ప్రభువా. ఫినిష్. Yes, did God's work. అంటే పౌలు మాట్లాడుతున్నాడు కదా, నా పరుగును నేను తుదముట్టించాను. I finished my race. Paul says in 2 Timothy. సో మనకు కానీ దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడంట. మనందరికీ దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడంట, ఒక పనిని ఇచ్చాడంట. ఆ పనిని మనం నమ్మకంగా చేసుకుంటే చాలు. స్టూడెంట్స్ ఇప్పుడు మంచిగా చదువుకొని ఓకే వాళ్ళ స్టడీస్ అయిపిస్తే చాలు. భార్యలు భర్తకు లోబడి పిల్లలను మంచిగా పెంచి వాళ్ళ మంచి మార్గంలో పెంచితే ఆ టాస్క్ ఇస్ ఓవర్. భర్త ఓకే ఆయన టాస్క్ ఏంటంట, చక్కగా భార్యలు పిల్లలను పోషించాలా, బయటికి వెళ్ళి కష్టపడాలా. భార్య ఇంట్లో కూర్చొని భార్య బయట పనిచేసి భర్త ఇంట్లో కూర్చుంటే అది పద్ధతి కాదు. బైబిల్లో రాయబడ్డది, ఒక వ్యక్తి ఉద్యోగం చేయకుండా కష్టపడకుండా ఆహారము తినడానికి యోగ్యుడు కాడు. And last and finally Jesus said, నేను నా ఆత్మ నీకు సమర్పిస్తున్నానని చెప్పి ప్రియులుగా లాస్ట్ గా ఆయన ప్రాణం ఇచ్చాడు. అదే 30వ వచనంలో చదవండి ప్రియులుగా వాక్యము. యేసు చివరకు చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రభువా కదా ప్రియులరా. ఇప్పుడు లూకా సువార్త ఒకసారి తీసుకుందాం ప్రియులరా. 23:46. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ఫినిష్. జెసికా కెన్ యు రీడ్ లూక్స్ గాస్పెల్ 23:46 little loudly. And when Jesus had cried out with a loud voice, he said, Father, into your hands I commit my spirit. Father, into your hands I commit my spirit. And having said this, he breathed his last. He breathed his life. ఇది సమాప్తమైనని చెప్పి తన ప్రాణమును అయిపోయింది. ఆయన పని ముగించాడు. చివరికి తన ప్రాణాన్ని కానీ. సో ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన మాటలు ఇవి. కింద చెప్పిన మాటలు కాదు, కింద ఉన్నప్పుడు చాలా చెప్పాడు కదా ప్రియులారా. ఆత్మ విషయమై దేవుని ధన్యులు ఎన్ని ఉపమానాలు చెప్పాడు. కానీ శిలువ మీద ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఉపమానాలు చెప్పలేదు. టైం చాలా తక్కువ ఉంది.
ఏంటంట? మొదటిది ఆయన చెప్పిన మాట, మొదటి మాట ఏంటంట? తండ్రి మీరేం చేయించున్నారు, మీరెవరు కాబట్టి మీరు ఏం చేయండి, క్షమించండి. రెండోది, నువ్వు నేడు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. మూడవది కదా, యేసుక్రీస్తు ఆ స్త్రీని చూసి, అమ్మా ఇదిగో ఈయన నీ కుమారుడు, బాబు యోహాను ఇదిగో ఈమె నీ తల్లి, ఈమె మంచిగా చూసుకోవయ్యా. నాలుగోది, యేసుక్రీస్తు ఏమన్నాడంట సిలువలో చనిపోతూ, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు, మై గాడ్ వై హావ్ యు ఫర్సేకెన్ మీ. అంటే యేసుక్రీస్తు సిలువ వేదన చూడండి. ఐదవది, యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ప్రియులారా, నేను ఐఎమ్ థర్స్టీ, ఓ గివ్ మీ సమ్ వాటర్, ఐఎమ్ థర్స్టీ, మై టంగ్ ఇస్ టోటలీ డ్రైడ్ అప్. దాని తర్వాత ప్రియులారా ఆరోది, యేసుక్రీస్తు ఏమన్నాడంట? సమాప్తమాయెను, ఇట్స్ ఫినిష్డ్, ఫాదర్ వాట్ ఎవర్ ద వర్క్ యు గేవ్ టు మీ. లాస్ట్ అండ్ ఫైనలీ యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేసి, దేవా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, ఐ యామ్ గివింగ్ మై స్పిరిట్ టు యు. ఇప్పుడు అర్థమైంది కదా, యేసుక్రీస్తు చనిపోయిన కారణం ఏంటంట? మన పాపాలను క్షమించడం. ఆయన రక్తం చిందించకుండా చనిపోయినవాడు మీద ఉదయ్, కానీ బైబిల్ ఏం రాయబడింది? రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కలుగుద్దా? Without shedding of blood, there is no forgiveness of sin, Jessica. There is a reason Jesus had to die on the cross. There is a reason his hands, his nails, his legs, feet are pierced with the nails. From head to foot, he was totally bleeding black and blue. ఆ రక్తం చిందించిన శ్రీను ఈరోజు దేవుడు నీ పాపాలు నా పాపాలను క్షమించు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు ప్రభువా, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు చెప్పిన 7 మాటలు, సిలువలో చనిపోతూ చెప్పిన 7 మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నా కొరకు, మా అందరి కొరకు సిలువ తనకు సమర్పించుకున్నారు. అలాంటి గుణాన్ని మాకు బట్టి క్షమించి గుణం ఇవ్వండి ప్రభువా. ఈవెన్ ఆ దొంగ, అయ్యా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకని మీరు క్షమాపణ ఇచ్చారు. నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటాను కదా. ఆయన తల్లిని ఆయన అలాగే వదలలేదు ప్రభువా. యోహానికి అలా అప్పగించారు. ఇదంతా సిలువలో చనిపోవడానికి కారణం మనందరి పాపాలు క్షమించారు. రక్తం చిందించుకున్న పాప క్షమాపణ లేదు. దేవుడు ఒక యానిమల్ చంపి వాళ్ళకి బట్టలు కుట్టి వాళ్ళకు అంగిలు కుట్టించాడంట ఇద్దరికి. అక్కడ రక్తాన్ని చిందించాడు. కాయేను ఏబులు దేవుని దగ్గరకు వచ్చి కానుక ఇచ్చినప్పుడు దేవుడు కాయేను ఆ కానుకను అంగీకరించిన కారణం ఏంటంటే ఆయన కానుకలో రక్తం లేదంట, ఏబేలు కానుకలో రక్తం ఉందంట. ఆయన మరణం ద్వారా మనం కలిగిన రక్షణ, ఆయన మరణం ద్వారా మనకు కలిగిన విడుదల, పాప క్షమాపణ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, థ్యాంక్ యూ. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మీ వాక్యం ద్వారా మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన ఆ 7 మాటలు ధ్యానించుకుంటూ మాకు ఇచ్చిన భాగ్యం తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రభా. మేమందరం రుణస్థమయ్యా, మేమందరం మీ కృతజ్ఞతలో ప్రభా. మా అందరి కొరకు రక్తాన్ని చిందించి యేసుక్రీస్తు శిలువలో చనిపోయి సమాప్తమాయనని చెప్పి తన ఆత్మను సమర్పించుకుని ఈరోజు ప్రభా ఆయన తండ్రి
నీ కుడిపార్శ్వంలో, నా 3వ దినం లేచి నీ కుడిపార్శ్వంలో ఇప్పుడు కూర్చున్నాడు ఆయన. ఆయన శిలువ మరణం ద్వారా మాకు కలిగిన పక్షమాపణకి ఇచ్చు. రాబోయే దినాల్లో కానీ ప్రభావ మేము ఎల్లప్పుడూ శివ మరణాన్ని ప్రభురాత్రి బదులు తీసుకున్నప్పుడల్లా, ఆయన శరీరంలో ఆయన రక్తాన్ని తిన్నప్పుడు తాకినప్పుడల్లా ఆయన మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నీ భాగ్యం. కాబట్టి మాకు సాయం చేయండి ప్రభావ. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి చేద్దాం ఆమేన్. 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 ప్రియులారా, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభురాత్రి వల్ల సేమ్ పస్కా పండగ రోజు యేసుక్రీస్తు పస్కాను సిద్ధపరచమని వెళ్ళి లాస్ట్కు అక్కడ రొట్టె తీసుకుని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కదా, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీన్ని తినండి, త్రాగండి. సో మనం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కాదు యేసుక్రీస్తు మరణం. చెప్పండి ఎప్పుడంట? దీంట్లో పాలు పొందినప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అర్థం జస్ట్ we don't celebrate once in a year Jesus' death. When we celebrate every time we participate in the time. నా శరీరం తిని నా రక్తం త్రాగి ఒకే వాడే నిత్య జీవం గలవాడు అంత్యదినంలో కదా. వాళ్ళు కొంతమంది ప్రభురాత్రి పనులలో ఎవరెవరు తీసుకోవాలనుకున్నారో అందరు లేచి నిలబడండి ప్రియులారా. దోస్ హూ వాంట్ టు టేక్ ప్లీజ్ కైండ్లీ స్టాండ్ అప్. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీనిని మీరు తిరిగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతారు. కానీ ఈ రొట్టె యేసు ప్రభు శరీరం అని నేను భావిస్తున్నాను ప్రభు. ఇది మీ భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తం, దీనిని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ద్రాక్షరసాన్ని దీవించి మేమందరం త్రాగి మీ కొరకు జీవించి భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఎవరెవరైతే సిద్ధపడ్డారో ముందుకు వచ్చి రొట్టెలు ద్రాక్షరసం తీసుకుంటున్నారు. నిజమైన యేసుక్రీస్తు మరణం, ఆయన శరీరము ఆయన రక్తంలో పాలు పొందినప్పుడే we can enjoy Jesus' death. We can remember Jesus' death on the cross by participating in the communion. ఆ రొట్టెలు ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి కదా ప్రతి ఒక్కరు తీసుకుని మీ చేతిలో పెట్టుకోండి. చివరికి మనందరం దాంట్లో ప్రార్థన చేసుకుంటాం. యేసు రక్తము రక్తము రక్తము